హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క విద్యార్థులందరికీ ఈరోజు చివరిది. నూతన సంవత్సరంలో నూతన లక్ష్యంగా మీరందరూ ముందుకు సాగిపోవాలి. మీరు కన్న కలలు నిజం కావాలి. మీరందరూ ఒక విజేతలుగా అడుగుపెట్టాలన్నదే మా ఆలోచన వచ్చేసి. ఎందుకంటే జనవరిలో ఏ మూమెంట్లో అయినా ఫస్ట్ వీక్లో రెండు ప్రభుత్వాలు కూడా భారీ నోటిఫికేషన్ సిద్ధమవుతున్నాయి. ఈ భారీ నోటిఫికేషన్ సిద్ధమవుతున్న తరుణంలో మన ప్రిపరేషన్ అనేది వచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఎంత జాగ్రత్తగా మనం ముందుకెళ్తామో అంత ఈజీ ప్రాసెస్ అయిపోద్ది ఈ పోటీ పరీక్షల్లో మన ప్రిపరేషన్ అనేది వచ్చేసి ఇక్కడ. ఎందుకంటే సార్, సమయం లేదు. ఈ ఉన్న సమయాన్ని మీరు కాపాడుకోండి సార్. ఈ అవకాశం అయితే ఎప్పుడు కూడా మనకు తిరిగి రాదు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనే యొక్క అంశం సార్ యొక్క మూమెంట్ మాత్రం. ఎందుకంటే గత సంవత్సరం అయిపోయింది, ఈరోజు కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ నుండి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మీరు ముందుకెళ్తే ఈజీగా రేపు మార్చ్ ఏప్రిల్ వరకు ఏదో ఒక ఉద్యోగం తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సార్. యొక్క పోటీ పరీక్షలు మాత్రం వచ్చేసి ఇది ఫ్యూచర్లో ఆఫ్లైన్ ఇంకా స్టార్ట్ కావడం టైం పడుతుంది. ఉన్న యొక్క సమయాన్ని మీరు ఎక్కడ సద్వినియోగపరచుకోండి. ఈ సమయాన్ని తీసుకోండి. ఈ సమయంలో మీరు ఒక విజేతలుగా నిలబడడానికి మీరు ప్రయత్నించమని అక్కడ నేను కోరుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. ఓకే, 2020 సంవత్సరం డిసెంబర్ 31 నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గ్లోబల్ అలయన్స్ ఫర్ అది వచ్చేసి ఇప్పుడు అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ GAVI గ్లోబల్ అలయన్స్ ఫర్ విమో ఇమ్యునైజేషన్ అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ సంస్థకు సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 2021 జనవరి 1 నుండి 2023 డిసెంబర్ 31 వరకు పదవిలో ఉంటారు సార్. ఈ సంస్థ GAVI సంస్థను స్థాపించింది 2000 సంవత్సరం. ప్రధాన కార్యాలయం జెనీవా నగరం సార్ వచ్చేసి. ఈ GAVI సంస్థ చిన్నపిల్లలకు వ్యాక్సిన్ తయారీ సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వస్తున్న భయంకరమైన వ్యాధులు,
ఈ వ్యాధుల నివారణ కావలసిన యొక్క వ్యాక్సిన్ రూపొందించి ఎప్పటికప్పటికి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలకు కావలసిన యొక్క వ్యాక్సిన్ తయారీలో ముందుకెళ్ళి ఏ విధంగా మనం ముందుకెళ్దాం, ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేయాలి, ప్రపంచ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్య సదుపాయాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ సంస్థ అనేక రకాలుగా భయంకరమైన వస్తున్న యొక్క జబ్బులకు కావలసిన యొక్క వ్యాక్సిన్ను రూపొందించడంలో ఇవాళ కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇదే హర్షవర్ధన్ కుమార్ సార్ ప్రస్తుతం ఇతను డబ్ల్యూహెచ్ఓకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే జనరల్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు సార్, నిర్వహిస్తున్నారు. ఒక భారతీయుడు సార్ ఇక్కడ ఒక 2020 సంవత్సరము మే 21 నుండి ఒక డబ్ల్యూహెచ్ఓ సంస్థకు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించడం భారతదేశం ఇదే ఫస్ట్ టైం. దాన్ని కూడా హర్షవర్ధన్ కుమారే. యాక్చువల్గా సార్ గ్లోబల్ మరి వచ్చేసి ఇక్కడ సార్ మరి అలయన్స్ ఫర్ మరి వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ యొక్క విభాగానికి మన యొక్క ఆసియా పసిఫిక్ యొక్క రీజన్ నుండి భారతదేశం ఈరోజు ఎన్నికైంది. భారత్ కంటే ముందు మయన్మార్ కంట్రీ ఉండే ఆ పదవీ కాలం కంప్లీట్ అయిపోయింది. మన భారతదేశానికి అవకాశం వస్తే భారత్ అంటే ఈ యొక్క GAVI లేదా గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ యొక్క విభాగానికి అలా డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న యొక్క పర్సన్ అంటే వచ్చేసి మనకైనా ఎవరు సార్ అంటే హర్షవర్ధన్ నియమితులైన యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిడ్ సార్ ఈ మధ్యనే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ విభాగానికి ఏ దేశం ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి డైరెక్టర్ జనరల్గా నియమితులైంది లేదా బోర్డులో సభ్యులుగా నియమితులైన వారెవరు, ఏ ఇయర్ వరకైనా పదవీ కాలంలో ఉంటారు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు మీకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులోనైనా ఎలానైనా అడిగినా కూడా మీరు సిద్ధంగా ముందుకు పోవాలి సార్. యొక్క కాంపిటేటివ్లు మాత్రం వచ్చేసింది. అదేవిధంగా సార్ దానితో పాటు సార్ ఇక్కడ వచ్చేసి ప్రముఖమైన యొక్క వ్యక్తి సార్, ప్రముఖమైన యొక్క అధికారి వినోద్ కుమార్ యాదవ్ వచ్చేసి ఇక్కడ సార్ వికే యాదవ్ లేదా వినోద్ కుమార్ యాదవ్ సార్ కేంద్ర రైల్వే బోర్డుకు వచ్చేసి ఇక్కడ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు సార్. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇతను వచ్చేసి ఇక్కడ సార్ ఇతనికి సార్ 2020 సంవత్సరానికి ఉత్తమ ఇంజనీరింగ్ అవార్డు లభించింది సార్. ఇతనికి వచ్చేసి ఇక్కడ సార్ ఇతను మరి భారత అంటే ఈ అవార్డును సార్ అక్కడ ఎవరు ఇస్తారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే టెక్నాలజీ సంస్థ సార్. ఇక్కడ టెక్నాలజీ సంస్థ అంటే ప్రకటిస్తుంది సార్ ఈ అవార్డును. మరి వచ్చేసి ఇక్కడ సార్ ఈ సంస్థ 1871లో ఈ యొక్క సంస్థను స్థాపించారు సార్. యాక్చువల్గా సార్ 2020 సెప్టెంబర్ 15 నాడు ఈ అవార్డును ఇవ్వాలి కానీ ఈ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల లాక్డౌన్ మూమెంట్లో కరోనా మూమెంట్లో ఉన్నాం కాబట్టి అందుకే ఒక జాతీయ ఇంజనీరింగ్ డే ప్రముఖమైన వ్యక్తి ప్రముఖమైన యొక్క పర్సన్ మోక్షగుండం
విశ్వేశ్వరయ్య 1955లో ఒక భారతరత్న అవార్డు గ్రహీత. ఈయన జన్మదినం సెప్టెంబర్ 15నే జాతీయ ఇంజనీరింగ్ డే. తెలంగాణ ఇంజనీరింగ్ డే అంటే జూలై 11 నవాబ్ జంగు నవాజ్ ఆలీ జన్మించిన యొక్క రోజు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా జూలై వచ్చే ఇక్కడ మరి 15th అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అయిన ప్రముఖ వ్యక్తి ఎవరు సార్? యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంజనీర్ అంటే ఆయన గుంటూరు జిల్లాకు చెందిన యొక్క వ్యక్తి సార్. ఆయన యొక్క జన్మదిన యొక్క సందర్భంగా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం మరి కేఎల్ రావు అంటే కన్నూర్ లక్ష్మణ్ రావు యొక్క జన్మదినాన్ని ఏపీ ఇంజనీరింగ్ డే గుర్తిస్తే జాతీయ ఇంజనీరింగ్ డే సందర్భంగా ఈ అవార్డు ఇవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ అండ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ నుండి ఒక ఉత్తమ ఇంజనీరింగ్ యొక్క అవార్డు గ్రహీత అంటే సార్ వచ్చేసి మనకిన ఎవరి యొక్క పర్సన్ అంటే ప్రధానంగా సార్ యొక్క వినోద్ కుమార్ యాదవ్ సార్. ఇలా భారత రైలు అయిన బోర్డు చైర్మన్గా అంటే బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈరోజు భారత రైలు వ్యవస్థను కొత్త పందాలో తీసుకెళ్తూ నూతనమైన యొక్క టెక్నాలజీ ద్వారా భారత రైలు వ్యవస్థను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో ఒక ప్రధానమైన యొక్క పాత్ర కూడా పోషిస్తున్న యొక్క వ్యక్తి సార్ యొక్క వినోద్ కుమార్ యాదవ్. ఈ అవార్డు కింద 2 లక్షల రూపాయలు కూడా ఈయనకు ఇవ్వడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిట్ సార్ 2020 సంవత్సరానికి ఉత్తమ ఇంజనీరింగ్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఈ టైపులో మనకు అడిగే యొక్క అవకాశము ఇక్కడ నుంచి ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఇంకా మనకి ఎలా గుర్తుకు రావాలి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం సార్ టుడే కరెంట్ అఫైర్స్ పరంగా ఏంటి సార్ అంటే 2020 సంవత్సరం డిసెంబర్ 31 నాడు నరేంద్ర మోడీ ఇక్కడ అంటే గుజరాత్లో రాజ్కోట్ ప్రాంతంలో అంటే రాజ్కోట్ ప్రాంతం సార్ ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఇతను సార్ ఇక్కడ మరి ఎయిమ్స్ వచ్చేసి ఇక్కడ ఎయిమ్స్ సంస్థను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సార్ ఇక్కడ ఈ సంస్థకి. ఈ ఎయిమ్స్ సార్ ఇక్కడ ఈ ఎయిమ్స్ యొక్క సంస్థ నిర్మాణం ఖర్చు సుమారు 1195 కోట్లు సార్ ఇక్కడ కోట్ల రూపాయలు. అదేవిధంగా సార్ 200 ఎకరాల భూమిలో వచ్చేసి ఇక్కడ నిర్మించాలి. దీని మాత్రం వచ్చేసి 2022 నాటికి పూర్తి కావాలి. వచ్చేసి ఇక్కడ సార్ ఎయిమ్స్ ఇక్కడ పూర్తి కావాలి. ఓకే ఆల్ ఇండియన్ వచ్చేసి ఇక్కడ సార్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే యొక్క సంస్థ సార్ వచ్చేసి ఏపీలో అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ అనేది మంగళగిరిలో ఉంది. తెలంగాణలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ అనేది భువనగిరిలో నిర్మిస్తున్న సంఘటన సార్. ఈరోజు నరేంద్ర మోడీ యొక్క సొంత గడ్డ అయిన గుజరాత్ రాష్ట్రంలో 1195 కోట్ల రూపాయలతో ఇవాళ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. రేపు ఇది పోటీ పరీక్షల్లో ఎలా మనకి అడుగుతాడు సార్ అంటే నరేంద్ర మోడీ 2020 సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ను ఎక్కడ నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది, లేదా ఏ ఇయర్ నాటికి ఇది పూర్తి కాబోతుంది, లేదా ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు, ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఇక్కడి నుంచి మనకు ఉంటుంది సార్. దానితో పాటు ప్రధానంగా
వచ్చేసరి ఇక్కడ మరొక కరెంట్ అఫైర్స్ బిట్ ఇంపార్టెంట్ యొక్క ఇష్యూ ఏంటి సార్ అంటే 2020 సంవత్సరం డిసెంబర్ 31 నాడు కార్గో స్కై రూట్ ఎమిరైట్స్ విమానం ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజేనియా 1 ఉపగ్రహాన్ని భారత్కు తీసుకువచ్చారు సార్. బరువు 22 టన్నులు సార్. ఇది ముఖ్య ఉద్దేశం అమెజాన్ ఫారెస్ట్ సమాచారం సేకరణ సార్. ఈ ఉపగ్రహాన్ని భారత్ సహకారంతో 2021 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపిస్తారు. ఏంటి సార్ అంటే బ్రెజిల్ దేశం ఒక దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ బ్రెజిల్ దేశం సార్. ఇది ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫారెస్ట్ ఏరియాని కలిగిన దేశం సార్ ఇది బ్రెజిల్. ఈ ప్రపంచంలో అతిపెద్ద అడవులు అమెజాన్ అడవులు సార్. ప్రపంచంలో పొడవైన జంతువు అంటే జిరాఫీ, పొడవైన ప్రాజెక్ట్ అంటే ఇరాకుడు, పొడవైన యొక్క నది అంటే నైలు నది, పొడవైన ఫారెస్ట్ అంటే అమెజాన్ సార్. ఈ అమెజాన్ అడవులు ఈ ప్రపంచానికి 20% పాటు ఆక్సిజన్ను అందిస్తున్న అడవులు అమెజాన్ అడవులు సార్. 20% పాటు ఆక్సిజన్ అందిస్తున్న అడవులు ఈ అమెజాన్ అడవులు సార్. ఈ అమెజాన్ అడవుల యొక్క ఎలా ఉన్నది, అమెజాన్ అడవులు ఎక్కడెక్కడ జంతురాశి ఉంది, ఎక్కడెక్కడ అమెజాన్ అడవులు అంతరించిపోతున్న యొక్క జాతి రెడ్ ఇండియన్స్, ఆ అమెజాన్ అనే అడవుల యొక్క పరిసరాల వాతావరణం గురించి తెలుసుకోవడం కోసం ఈ బ్రెజిల్ కంట్రీ 8 ఏళ్ల పాటు కృషి వలన అమెజానియా 1 అనే పేరుతో ఒక ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహం ఎమిరైట్స్ విమానం కార్గో విమానం ద్వారా వచ్చేసి బ్రెజిల్ నుండి దుబాయ్కి వచ్చింది. దుబాయ్ నుండి చెన్నైకి చేరుకుంది. రేపు ఫిబ్రవరిలో సతీష్ ధావన్ సెంటర్ నుండి ఈ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపించబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఇలాంటి యొక్క కార్గో ఒక విమానాల ద్వారా కార్గో అంటే ఉపగ్రహాన్ని గతంలో 2018లో దుబాయ్ నుండి వచ్చేసి ఇక్కడ సియోలు కూడా దక్షిణ కొరియా దేశాన్ని కూడా ఇదే విధంగా 2018లో ఒక కార్గో విమానాల ద్వారా ఉపగ్రహాన్ని తరలించారు. కార్గో అంటే విమానాల ద్వారా ఉపగ్రహాలని తరలించడం 2018 నుండే స్టార్ట్ అయిన యొక్క సంఘటన సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు అడగబోతున్న యొక్క అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి 2 అంటే ఇక్కడ నుంచి అడగబోతున్న యొక్క అంశం ఏంటి సార్ అంటే 2021 ఫిబ్రవరిలో వచ్చేసి భారత సహకారంతో బ్రెజిల్ ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించబోతుంది, లేదా వచ్చేసి కూడా సార్ బ్రెజిల్ చెందిన యొక్క ఏ ఉపగ్రహం బ్రెజిల్ చెందిన అంటే ఈ యొక్క అమెజానియా ఉపగ్రహం ఇది
ఏ దేశానికి సంబంధించింది, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి మనకు ఉండే యొక్క అవకాశం ఉంటుంది సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఈరోజు రాత్రి నుండి 2020 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుండి యూరోపియన్ యూనియన్కు బ్రిటన్ మధ్య బ్రిగిడ్జ్ ఒప్పందం అమల్లోకి శాశ్వతంగా బ్రిటన్ EU నుండి విడిపోతుంది. సాధారణ దేశంగా బ్రిటన్ రేపటి నుండి ఐరోపాలో సార్ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఎక్కడ ఏ దేశం ఉంది, ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా అన్వేషించింది యూరోపియన్ దేశాలే. ఈరోజు ప్రపంచంలో అగ్రరాజ్యంగా చెలాయిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి యొక్క అండరులో ఉన్నది సార్. ఇలా ప్రతిదీ కూడా వచ్చేసి అక్కడ మనం ఈ సంస్థ చెప్పినట్టు వినవలసి వస్తుంది. ఒకప్పుడు మనమేంది, మన పరిస్థితి ఏంది, మనకంటూ సార్వభౌమాధికారం లేదు. ఈ సంస్థలో ఉండడం వల్ల ఈ సంస్థకు రుణాలు ఇవ్వడం వల్ల మన మీద ఎక్కువ భారం పడిపోతుంది. ఓ బ్రిటన్ ప్రజలారా, మనం యూరోపియన్ యూనియన్లో ఉందామా, బయటికి వెళ్ళిపోదామని చెప్పి అక్కడ డేవిడ్ క్యామరూన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరం జూన్ 23 నాడు బ్రిటన్లో రెఫరెండం లేదా బ్రిగిడ్జ్ని అక్కడ నిర్వహిస్తే 51.9% ప్రజలు ఈ సంస్థ నుండి విడిపోవడం కోసం వచ్చేసి అక్కడ ఓటేస్తే డేవిడ్ క్యామరూన్ అక్కడ పార్లమెంటు సభ్యులను ఒప్పించుకోలేక ఆయన ప్రధానమంత్రి పదవి రాజీనామా చేశాడు. ఆయన తర్వాత వచ్చిన థెరెసా మే కూడా ఆమె సభ్యులను ఒప్పించుకోలేక ఆమె రాజీనామా చేసింది. ఆ తర్వాత వచ్చిన యొక్క బోరిస్ వచ్చేసి ఇక్కడ జాన్సన్ కూడా ఆయన సభ్యులను మెప్పించుకోలేక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే 2019 డిసెంబర్లో ఎలక్షన్ జరిగితే కన్జర్వేటివ్ పార్టీ అత్యధికమైన యొక్క విజయం సాధించింది. చివరికి వచ్చేసి ఇక్కడ సార్ ఈ యొక్క బ్రిటన్ పార్లమెంట్లో 521 మంది సభ్యులు దీనికి ఓకే తెలిపారు, 73 మంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. బ్రిగిడ్జ్ అక్కడ ఇక వచ్చేసి ఈరోజు రాత్రి 11 గంటల నుండి ఇక బ్రిటన్కు యూరోపియన్కి ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా తెగదెంపులు కూడా అయిపోతుంది. బ్రిటన్ సాధారణ దేశంలాగానే గతంలో ఈ దేశాలకు వెళ్ళాలంటే ఎలాంటి ఒక వీసా అవసరం లేకుండే. ఈ యూరోపియన్ దేశాల్లో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకునేది, ఎక్కడైనా చలామణి చేసేది. ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఆ దేశాల అనుమతి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ సాధారణ దేశంలాగానే బ్రిటన్ వ్యవహరించే యొక్క అవకాశం ఉంది. ఓకే, రేపు ఏ టైపులు బ్రిటన్ లేదు కాబట్టి యూరోపియన్ యూనియన్లో టుడే టోటల్ 27 కంట్రీస్ ఉంటాయి. వచ్చేసి ఇక్కడ సార్ బ్రిటన్ ఏ టైపులో అంతర్జాతీయ అంశాల నుండి ఏపీ తెలంగాణలో సిలబస్లో ఉన్న యొక్క ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థలు సమావేశాలు. ఇది ఇక్కడ ప్రధానంగా పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ నుండి 10 నుండి 15 మార్కులు కూడా ఇక్కడ నుండి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఈ యొక్క పోటీ పరీక్షలు మాత్రం వచ్చేసి అందుకే జాగ్రత్తగా మీరు పోటీ పరీక్షల్లో ముందుకెళ్ళాలి. వాడు ఏ టైపులో బిట్ అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఈ యొక్క ఎగ్జామ్లలో మాత్రం వచ్చేసి ఇది. ఓకే సార్, మరొకటి అంశం ఇక్కడ ఈరోజు సార్ అక్కడ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 31 నాడు
బ్లూంబర్గ్ బిలియనియర్స్ సంస్థ ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఆసియా ఖండంలో వచ్చేసి ఇక్కడ ఆసియా ఖండంలో ధనవంతుల జాబితాలో బాటిల్ వాటర్ కంపెనీ యజమాని జుంగ్ సాన్ మొదటి స్థానంలో ఉన్నారు. మొదటి స్థానం. ముఖేష్ అంబానీ రెండో స్థానం సార్. ఇక్కడ ఈ రోజు నాటికి సార్ ఇక్కడ ధనవంతుల జాబితాలో ఆసియా ఖండంలో మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క ముఖేష్ అంబానీ ఆసియా కాంటినెంట్లో ఇలా రెండో స్థానానికి పడిపోయాడు. ఈ మధ్య జియో సంస్థ విపరీతమైన నష్టాల్లో ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. నష్టాల్లో ఉంది యొక్క రిలయన్స్ ఇండస్ట్రీ కూడా. అందుకే ధనవంతుల జాబితాలు ఇవాళ సెకండ్ పొజిషన్కి వచ్చాడు. అదేవిధంగా సార్ మనకి జుంగ్ సాన్ అనే యొక్క ఒక బాటిల్ వాటర్ కంపెనీ యజమాని ఈరోజు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరానికి DRDO సంస్థ నుండి ఉత్తమ సైంటిస్ట్ అవార్డు గ్రహీత హేమంత్ కుమార్ పాండే సార్. ఇతను 8 రకాల ఔషధాలను రూపొందించారు. ఇందులో ల్యూకోస్కిన్ ఔషధం బాగా విజయవంతమైంది సార్. ఇక్కడ సార్ 30 సంవత్సరాల నుండి శాస్త్ర సాంకేతిక రంగంలో వివిధ రకాల యొక్క మెడిసిన్ కనుక్కోవడంలో ముందుకు పోతున్న వ్యక్తి. ఒక ల్యూకోస్కిన్ యొక్క ఔషధాన్ని కనుక్కోవడం. ల్యూకోస్కిన్ ఔషధం అంటే వచ్చేసి ఇక్కడ సార్ తెల్లని యొక్క హిమాలయ ప్రాంతంలో ఒక వైట్ పాచెస్ సూత్రీకరణ యొక్క ఆ ఔషధాల ద్వారా హిమాలయ ప్రాంతంలో లభించే కొన్ని మొక్కల ఔషధాల ద్వారా వైట్ పాచెస్ యొక్క వ్యాధి నిర్మూలన, మనం బొల్లి అంటాం. మొత్తం కూడా చేతులు కాళ్ళు తెల్లగా అయిపోతుంటాయి, వైట్ ఫ్రాన్స్ వస్తుంటాయి. ఆ బొల్లిని నివారణ కోసం ఈయన కనుక్కునే యొక్క మెడిసిన్ విజయవంతంగా ముందుకు పోతుంది. అదేవిధంగా తామరకు సంబంధించిన యొక్క ఎకారస్, గజ్జి, తామర ఇలాంటి యొక్క వ్యాధుల నివారణ కోసం కావలసిన ఔషధాల తయారీలో తనదైన యొక్క ముద్ర వేసుకుంటున్న వ్యక్తి హేమంత్ కుమార్ పాండే. అందుకే ఈ రోజునకి అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఇయర్ ఆఫ్ ది బెస్ట్ సైంటిస్ట్ అనే యొక్క అవార్డు గ్రహీత
ఈ యొక్క పర్సన్ మాత్రం వచ్చేసి ఇక్కడ సార్. ఓకే, మా డిఆర్డిఓ సంస్థ చైర్మన్ ఒక జూనియర్ అబ్దుల్ కలాం జి సతీష్ రెడ్డి సార్, ఒక నెల్లూరు జిల్లా సార్, మన తెలుగు వ్యక్తి సార్ ఇతను. కాకినాడ అనంతపూర్ జైంట్లో చదువుకున్న యొక్క ప్రముఖ సైంటిస్ట్ సార్ ఇతను. మన తెలుగు బిడ్డ సార్ జి సతీష్ రెడ్డి మాత్రం వచ్చేసి. అదేవిధంగా సార్ 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ సార్ 23rd అంటే డిసెంబర్ 31st నాడు, డిసెంబర్ 31st నాడు ప్రధానంగా చైనా రూపొందించిన సైనోఫార్మ్ కోవిడ్ వ్యాక్సిన్కు సార్ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటి వరకు సార్ దాదాపు 79% ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తుంది సార్. ఇక్కడ 45 లక్షల మందికి ఈ టీకా 40 లక్షల మంది ఈ టీకా స్వీకరించారు సార్. అదేవిధంగా సార్ పాకిస్తాన్ 1.4 మిలియన్స్ డోస్ వ్యాక్సిన్ను కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 31st నాటికి కోవిడ్ను గుర్తించి చైనాలో వుహాన్ పట్టణంలో ఒక సంవత్సరం పూర్తి అయింది సార్. ఇక్కడ సార్ ప్రధానంగా ఇలా ప్రపంచాన్ని ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కంటే కూడా అత్యంత భయంకరమైన ప్రమాదం అంటే కోవిడ్ వ్యాక్సిన్ సార్, కోవిడ్ సార్ వైరస్. ఒక 2020 డిసెంబర్ 31st నాటికి ఈ రోజు నాటికి చైనాలో వుహాన్లో ఒక కోవిడ్ వ్యాక్సిన్ గుర్తించి 1 year కంప్లీట్ అయింది సార్. లక్షల కోట్ల మంది ప్రజలు అల్లాడిపోయారు. ఇంకా కూడా చాలా దేశాలు కోలుకోని స్థితిలో ఉన్నాయి. ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అల్లకొల్లం అయిపోయింది. 2020 మొత్తం కూడా ప్రపంచ దేశాలు అక్కడ ఆర్థిక వ్యవస్థ నీరు గారిపోయింది. బిక్కుమంటూ ప్రజలందరూ కూడా ఇప్పటికి భయపడుతున్నారు. మరో కోవిడ్ రకం అంటే రెండో రకం స్ట్రెయిన్ అనే యొక్క పేరుతో మరో వైరస్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి చైనా రూపొందించిన ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ సైనోఫార్మ్ అనే కోవిడ్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 79% మాత్రం ఇక్కడ సత్ఫలితాలు ఇస్తుందని కూడా ఇలా చైనా వైద్యులు అంటున్న సంఘటన సార్. ఇది సార్ ఈ దేశమా ఆ దేశమా కాదు సార్, చివరికి సముద్రాల దీవులు కూడా విస్తరించింది. చివరికి అంటార్టికా ఖండాన్ని కూడా వెళ్ళిపోయింది. ఎక్కడ జనం కనిపిస్తే అక్కడ వెళ్ళిపోయింది సార్ కోవిడ్ వ్యాక్సిన్. ఇది ఈ 2020లో ప్రతి ఒక్కరిని కూడా కన్నీరును మిలిగించిన వైరస్కు దూరం ఉందాం, ఈ వైరస్ స్వస్తి పలుకుదాం. ఇకనైనా రాబోయే రోజుల్లో
భయంకరమైన వ్యాధుల నుండి మన ప్రజల్ని మనం రక్షిద్దాం, మనకు మనం అక్కడ కాపాడుకుందాం అనే యొక్క విధానంతో ముందుకెళ్దాం సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఈరోజు సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 31 నాడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రసంగించారు సార్. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సార్ సోమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్రము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన్ ఒకటి, అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు సార్. వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్ అక్కడ ఒకవైపు వెస్ట్ బెంగాల్, మరొకవైపు వచ్చేసి ఇక్కడ సార్ కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల బీమా యోజనలు చేరలే, ఏపీ ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాలు చేరలే, ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ సార్ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాలు చేరలే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలు చేరలే. ఈ రెండు పథకాల్లో మేము కూడా చేరుతాము, మేము కూడా మీతో పాటు కలిసి వస్తాము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారు, ఈయన సొంత రాష్ట్రం బీహార్ స్టేటు, ఈరోజు కేంద్ర ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానితో కూడా మాట్లాడడం జరిగింది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్ సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కేంద్రం ప్రారంభించిన ఏ రెండు ప్రభుత్వ పథకాల్లో చేరడానికి సుముఖంగా ఉంది. ఈ టైపులు రేపు అడిగే యొక్క అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ సార్ ఇక్కడ 31 నాడు గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం గోవా సార్. ఇక్కడ వచ్చేసి ఈ రాష్ట్రం సార్ విస్తీర్ణంలో చివరిది 3702 చకిమి సార్. ఇక్కడ సముద్ర తీర రేఖ పొడవులో చివరిది 36 కిలోమీటర్ సార్. అసెంబ్లీ స్థానాలు 40 సార్. ప్రమోద్ కుమార్ సావంత్ సీఎం సార్. జాతీయ సముద్ర పరిశోధన కేంద్రం పనాజీ సార్, గోవాలో పనాజీలో ఉన్న సార్ వచ్చేసింది సార్. ఎక్కడ చూసినా కూడా ఇంతవరకు ఏ స్టేట్ అట్లా నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గంజాయి అనేది
ఎక్కడ కనిపించినా కూడా గంజాయిని పట్టుకుంటున్న సందర్భంలో గోవా ప్రభుత్వం మాత్రం మీరు ఆ రైతులకి అంటే గంజాయిని సాగు చేయండి, గంజాయి తోటల్ని సాగు చేయండి అని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాలు గంజాయిని చట్టబద్ధం చేశాయి. గంజాయి పంటను అక్కడ కొన్ని దేశాలు ఆమోదించుకున్నాయి. ఇండియాలో గంజాయి సాగును ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఇది గోవా. ఎందుకు సార్ అంటే గంజాయిలో ముర్జివాన్ అనే చెట్టు ఉంది సార్. ఈ ముర్జివాన్ అనే గంజాయి చెట్టు ద్వారా కొన్ని రకాల ఔషధాలు కూడా తయారు చేయొచ్చు, కొన్ని రకాల మెడిసిన్ తయారులో ప్రధానంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి, అందుకే మెడిసిన్ తయారీలో ప్రధానంగా ఉపయోగపడడంలో ప్రధానమైన పాత్ర పోస్తుంది యొక్క గంజాయి మొక్కలు. కాబట్టి అందుకే గంజాయి పంటను ఒక సాగు చేయమని చెప్పి అలా నిర్ణయం తీసుకునే స్టేట్ గవర్నమెంట్ అంటే గోవా స్టేట్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ మన ముఖ్యంగా దీనితో పాటు సార్ ఏంటి సార్ అంటే ఈ యొక్క ప్రధానమంత్రి అంటే రేపే సార్ ప్రధానమంత్రి 6 రాష్ట్రాల్లో లైట్ హౌస్ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకటి త్రిపుర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము. ఈ రాష్ట్రాల్లో ఒక లైట్ హౌస్ ప్రాజెక్టుల నిర్మాణానికి రేపు మోడీ శంకుస్థాపన చేయబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ మన రఫేల్ యుద్ధ విమానాల ధీటుగా మన రఫేల్ యుద్ధ విమానాల ధీటుగా పాకిస్తాన్ దేశము FJ-17 8 తేలికపాటి యుద్ధ విమానాలను చైనా నుండి కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. ఈ ప్రపంచంలో తేలికపాటి యుద్ధ విమానం, అధునాతనమైన యుద్ధ విమానం అంటే F-16 యుద్ధ విమానం. అది చైనా, అది అమెరికాది. బ్రిటన్ యొక్క తేలికపాటి యుద్ధ విమానం అంటే బ్రిటన్ తేలికపాటి యుద్ధ విమానం అంటే హాక్ యుద్ధ విమానాలు. అమెరికా అంటే చైనా తేలికపాటి యుద్ధ విమానం అంటే FJ-17. ఇండియా సొంతంగా నిర్మించుకున్న తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్ యుద్ధ విమానాలు. అదే ఫ్రాన్స్ నుండి ఇండియా కొనుగోలు చేసిన యొక్క యుద్ధ విమానాలు రఫేల్. 36 రఫేల్ యుద్ధ విమానాల్ని 2016లో 58,000 కోట్లు అంటే 58,000 కోట్ల రూపాయలతో కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరిస్తాయి. భారతదేశానికి ఇప్పటికి 8 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి. ఆల్రెడీ భారత వైమానిక దళాన్ని కూడా అప్పగించాం. ఇలాంటి తరుణంలో భారత్కు ధీటుగా యుద్ధం వస్తే భారత్ను ఎదుర్కొనే విధంగా మనం ముందుకు పోవాలనే లక్ష్యంతో ఈరోజు పాకిస్తాను చైనా నుండి ఒక వివిధ రకాల జలాంతర్గామిలు, యుద్ధ నౌకలు, ఈ FJ-17 లాంటి యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా దీనితో పాటు సార్ హర్యానా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అక్కడ కొన్ని చోట్ల చాలా చోట్ల ఓడిపోయింది అధికార ప్రభుత్వమే. ఎందుకంటే రైతు చట్టాలను అక్కడ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కూటమి అక్కడ విజయం సాధిస్తున్నాయి. హర్యానా రాష్ట్రం యొక్క స్థానిక ఎన్నికల్లో నేను అలసిపోయినాను,
ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాను, చివరికి అలసిపోయాను. అందుకే ప్రచండతో అలసిపోయి ఇక బాగుండదని చెప్పి నేను ప్రభుత్వానికి అక్కడ రద్దు చేసినని చెప్పి అలా నేపాల్ ప్రధాని చెప్తున్న యొక్క సంఘటన సార్. నేపాల్ ప్రధాని అదేవిధంగా సార్, ఈరోజు భారత రైల్వే శాఖ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో తయారు చేసే విండో స్టాక్ కోచెస్ను కూడా ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఇలా ఇండియాలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఒక తేజస్ ఎక్స్ప్రెస్ అనే రైలు సార్. ఇది ప్రపంచంలో వేగవంతమైన ట్రైను మాగ్లేవ్ గంటకు అది 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది జపాన్లో. మరి ఇండియాలో గంటకు ఒక 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు కొన్ని కోచెస్ను ఈరోజు విండో స్టాక్ కోచెస్ను విజయవంతంగా పరీక్షించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. దీనితో పాటు సార్ మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈ యొక్క భారతదేశం నూతనంగా కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్ కూడా 2021 నాటికి ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ను ఎగుమతి చేసే దేశంగా ఈ భారత్ నిలబడాలని చెప్పి అలా మోడీ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి గత 2020 సంవత్సరాల జ్ఞాపకాల్ని విషాదాల్ని మర్చిపోయి మన అభివృద్ధిలో ముందుకెళ్దాం, మన అభివృద్ధి బాటలో ప్రయాణిద్దామని చెప్పి మోడీ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్. దీనితో పాటు ఇలా యావత్ అంటే ఇలా WHO కానీ UNO కానీ ప్రధానమైన సంస్థలు కూడా ఇలా వచ్చేసి ఇక్కడ అంటే కోవిడ్ వ్యాక్సిన్ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే యొక్క పరిస్థితిలో ఉన్న సంఘటన సార్. అదేవిధంగా సార్ అస్సాం స్టేట్లో ప్రపంచంలోని అతిపెద్ద లాజిస్టిక్ పార్క్ యొక్క నిర్మాణానికి ఈయన ఎవరంటే నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. లాజిస్టిక్ పార్క్ సార్ ఇక నైపుణ్యాల యూనివర్సిటీ కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఈ యొక్క అస్సాం స్టేట్ సార్ ఇది. అదేవిధంగా సార్ కేంద్ర ప్రభుత్వం మరో 6 నెలల పాటు నాగాలాండ్లో సైనిక బలగాలు అక్కడ పనిచేసే విధంగా అక్కడ కొంతకాలం విధులు నిర్వహించే విధంగా వాళ్ళ కాలాన్ని అక్కడ పొడిగించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఎందుకంటే నాగా జాతి అక్కడ నాగాలాండ్ మాకు సపరేటు రాష్ట్రం కావాలని చెప్పి అక్కడ వాళ్ళు ఉద్యమిస్తున్న యొక్క సందర్భంలో ఈరోజు శాంతి భద్రత సమస్య తలెత్తే యొక్క అవకాశం ఉంది కాబట్టి ఆ నిర్ణయాలను అక్కడ తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఈరోజు దేశంలో ప్రధానమైన యొక్క రాష్ట్రాలు కోవిడ్ నిర్మూలించడంలో అనేక రకాలుగా ముందుకు పోతున్న యొక్క సంఘటన. ఒకవైపు వ్యాధి నిర్మూలనలో భాగస్వాములైతూ మరొక వైపు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానంగా పాత్ర కూడా పోషిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. పోటీ పరీక్షల్లో మనకు అడగబోతున్న యొక్క బిడ్ సార్ కరెంట్ అఫైర్స్ పరంగా దేశంలో తొలిసారిగా గంజాయి సాగును చట్టబద్ధం చేసిన యొక్క రాష్ట్రం పేరేమిటి, లేదా నరేంద్ర మోడీ డిసెంబర్ 31 నాడు ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ను ఎక్కడ నిర్మాణానికైనా శంకుస్థాపన చేయడం జరిగింది, లేదా వచ్చేసి ఇక్కడ సార్ ఈ మధ్యనే బ్రెజిల్ నుండి భారత్కు వచ్చిన యొక్క బ్రెజిల్కి చెందిన యొక్క ఉపగ్రహం పేరేమిటి, బ్రెజిల్ యొక్క తొలి ఉపగ్రహం సార్. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా అర్జెంటీనా దేశం ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ అబార్షన్ల్ని చట్టబద్ధంగా చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకంటే తల్లి కడుపులో ఉండగానే పాపం చంపేస్తున్నారు. అక్కడ శిశు జనాభాను అక్కడ పెరనిస్తలేదు, జనాభాను అక్కడ తల్లి గర్భంలో ఉండగానే చంపేస్తున్నారు. కాబట్టి అందుకే ఒక అబార్షన్ని ఇక్కడ చట్టబద్ధత చేస్తూ నిర్ణయం తీసుకున్న యొక్క దేశం అంటే వచ్చేసి ఏ కంట్రీ అంటే అర్జెంటీనా కంట్రీ. ఒకవేళ 14 వారాల లోపు వచ్చేసి అంటే ఏమైనా ఇబ్బంది జరిగితే అప్పుడు అబార్షన్ చేయించుకోవచ్చు అని చెప్పి ఈ అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు సార్ ఐర్లాండ్
అదేవిధంగా సార్ ఈ యొక్క అర్జెంటీనాలో ఎక్కువ క్యాథలిక్ మతస్థులు ఉండే యొక్క దేశం కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొద్దిమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు, కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తున్న యొక్క పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో ఏ టైపులో ఎలా అడిగినా కూడా మీరు ఈజీగా ముందుకు పోవాలి. అదేవిధంగా సార్ ఒక టెస్ట్ ర్యాంకింగ్లో ప్రథమ స్థానం ఉన్న యొక్క క్రీడాకారుడు అంటే కేన్స్ విలియమ్సన్. టెస్ట్ ర్యాంకింగ్లో 1930లో అడుగుపెట్టి ఇలా టెస్ట్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఉన్న యొక్క జట్టు అంటే న్యూజిలాండ్ యొక్క జట్టు సార్. ఏ టైపులోనైనా ఏ విధంగానైనా అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా చదవాలి. రాబోయే రోజుల్లో ఈ అవకాశాలు మళ్ళీ రాదు. ఒకసారి డిగ్రీ ఫెయిల్ అయితే 6 నెలలు రాసుకొని పాస్ కావచ్చు. ఇదే కోవిడ్ లాంటిది ఉంటే వెంటనే పాస్ చేస్తారు. కానీ ఒకసారి ఒక నోటిఫికేషన్ మిస్ అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు కూడా సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలుగా ముందుకెళ్ళండి, ఒక విజేతలుగా రండి. ఈ అవకాశాన్ని మీరు ప్రధానంగా వినియోగించుకోండి. సమయం ఇది ఆసన్నమైంది. ఇక్కడ ఈ సమయం మామూలు సమయం కాదు. భయం అంటే ఇంత అవకాశాన్ని అక్కడ మీరు కోల్పోవద్దు. ఈసారి మీరు 600 నూతన సంవత్సరంలో ఒక విజేతలుగా ఉండాలి. మీ అమ్మా నాన్న కుటుంబాల్లో ఒక వెలుగెలగాలి. నీ విలేజ్లో ఒక విజయ పథకాన్ని కూడా ఎగరవేసి వాడ్రా హీరో అంటే జాబ్ సంపాదించండు కష్టపడని చెప్పి అలా చెప్పుకోవాలి. కాబట్టి బాగా చదవండి సార్. ఆల్ ది బెస్ట్ ఆల్ అప్. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఏ టైపులో అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండండి సార్. థ్యాంక్ యూ గాయస్. ఆల్ ది బెస్ట్ ఆల్ లక్. థ్యాంక్ యూ.